అని అన్నారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈవో గారితో మనం అందరికీ తెలిసిన సత్యం. మనం ప్లాస్టిక్ వాడొద్దని ఎలా చెప్తున్నామో అలాగే ఫస్ట్ మనం అనుకున్నట్టుగా ఈవో గారు కానీ యాజమాన్యం గుడిలో పనిచేసేవారు కానీ అందరూ బాధ్యత. అలాగే షాపుల వాళ్ళకి మనం ఒక పని చేయొచ్చు కదా. గుడికి వెళ్తున్నామని మనకు తెలుసు, కూరలకు వెళుతున్నామని మనకు తెలుసు. తెలిసినప్పుడు ఒక చిన్న బ్యాగో లేకపోతే పూల సజ్జ, ఇది వరకు రోజుల్లో మా అమ్మగారి టైం అప్పుడు ఇంత పూల సజ్జ ఉండేది, దానిలో కొబ్బరికాయలు అన్ని పెట్టుకుని చక్కగా తీసుకువెళ్ళేవారు. అలాగే ఇప్పుడు మా అందరం ఎందుకు ఆ పని చేయకూడదు అంటారు? చేస్తులేదు కదమ్మా. అదే కదా ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉందంటే తొందరగా ఏ పనైనా తొందరగా అయిపోవాలి. ఎంత ఫాస్ట్ అయితే అంత వాళ్ళకి టైం, ఆ ఫాస్ట్ అయినా టైం 24 hours టైం ఉండట్లేదు. ఇప్పుడు ఇది వరకు ఒక 24 గంటల రోజు ఉందంటే ఇంకా ఖాళీ ఉండేది. పెద్దోళ్ళు ఎంత పని చేసుకునేవారు. ముసలాళ్ళు మగాళ్ళు అయితే పొలం పనులని అవన్నీ ఇవన్నీ చేసుకునేవారు. అంటే మీరు ఇప్పుడు సజ్జలు ఎందుకు పట్టుకెళ్ళరు, పూల బుట్టలు ఎందుకు పట్టుకెళ్ళరు అంటే వాళ్ళకి అవే ఉండేవి. ఈ టెక్నాలజీకి మనకి ఏమైంది, కొత్త రకాలు రావడంతో ఈజీగా ఏ పని అయిపోద్ది. ఒక క్యారీ బ్యాగ్ మనం పట్టుకెళ్ళాం, అది ఆడిస్తాడో తెచ్చేసుకుందాం అంతే ఉంది. కానీ ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా, మీరు అన్నారు పట్టుకెళ్ళాలని అందరికీ తెలుసు, కానీ ఎవరు పట్టుకెళ్ళరు. మనం చెప్పేది కూడా మన జీవనది ఫౌండేషన్ నుంచి మనం చెప్పేది అదే, ఏమని పట్టుకెళ్ళండి కూడా, ఒక సంచి ఒక క్యారీ బ్యాగ్ పట్టుకెళ్ళండి అని చెప్తున్నాము. చూద్దాం ఫ్యూచర్లో మార్పు రావాలని కోరుకుందాం. నమస్తే.